సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సాటి మనిషి ఇబ్బందుల్లోనో కష్టాల్లోనో ఉన్నప్పుడు స్పందించడం మనుషులుగా మన కర్తవ్యం. కానీ చేయగలిగి ఉండి కూడా తమకేమీ సంబంధం లేదు అన్నట్టు చాలామంది ప్రవర్తిస్తారు. ఆపద వస్తే తోటి వారి కోసం ఆలోచించకుండా పరుగులు తీస్తారు. ఇలాంటి సమాజంలో ఇంకా మానవత్వం బతికే ఉందని చెప్పిన ఘటనలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. తాజాగా చెన్నైలో కనిపించింది ఈ ఘటన. కానీ చివరికి విషాదమే మిగిలింది. అసలేం జరిగిందో తెలుసుకుందాం. బిల్డింగ్ మొత్తం పొగ కమ్మేసిన సమయాన ఎవరి ప్రాణాలు వారు రక్షించుకోవడానికి స్వార్థంతో పరుగులు తీస్తున్న వేళ ఓ ఉపాధ్యాయురాలు తన తోటి వారిని కాపాడడం కోసం పరితపించింది. ఎందరినో అప్రమత్తం చేసి ప్రాణాలతో బయటపడేలా చేసింది. కానీ ఈ ప్రయత్నంలో ఆమె ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మదురై కట్రాయపాలెంలోని ఓ మహిళా ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్లో శుక్రవారం తెల్లవారుజామున అగ్గి చెలరేగింది. రిఫ్రిజిరేటర్ పేలడంతో ఒక్కసారిగా అగ్ని కీలలు హాస్టల్ను కమ్మేశాయి. అగ్గితో పాటు దట్టమైన పొగ చుట్టుముట్టేసింది. దీంతో యువతులు భయంతో పరుగులు తీశారు. ఎవరి ప్రాణాలను వారు కాపాడుకునేందుకు మార్గాలు వెతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 50 ఏళ్ల ఉపాధ్యాయుని పరిమళ చౌదరి మాత్రం మానవత్వం ప్రదర్శించారు. పారిపోకుండా గదుల్లో నిద్రిస్తున్న వారిని లేపి కిందకు వెళ్లమని సూచనలు చేశారు. వారంతా దట్టంగా అలుముకున్న పొగలో నుంచి మొబైల్ టార్చ్ సాయంతో బయటకు పరుగులు తీసి ప్రాణాలు రక్షించుకున్నారు. అయితే పరిమళ చౌదరి మాత్రం ప్రాణాలను దక్కించుకోలేకపోయింది. పొగలో చిక్కుకుపోయి ఊపిరాడక చనిపోయింది. ఈ ప్రమాదంలో పరిమళ చౌదరితో పాటు మరో యువతి శరణ్య కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదం తలెత్తిన సమయంలో అందరిలానే పరిమళ చౌదరి కూడా పారిపోతే ఆమె ప్రాణాలు దక్కేవి. కానీ మానవత్వంతో సమయస్ఫూర్తితో మిగిలిన వారిని అప్రమత్తం చేసి వారి ప్రాణాలను నిలిపింది. అయితే దురదృష్టంతో ఆమె ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఎన్నో నిండు ప్రాణాలను కాపాడి మరణం పొందిన ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.